హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ఈరోజు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పాలిటీలో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదంటే అది ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల నుండి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ రాబోయే ఎగ్జామ్స్ లో కూడా మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర ఏ పోటీ పరీక్ష అయినా మనకు జిఎస్ లో ఈ పాలిటీకి సంబంధించి ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది ప్రాథమిక హక్కులు. కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు అన్ని కూడా మీరు సబ్ క్లాసెస్ తో సహా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఈ ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ చాలా పెద్దది కాబట్టి దీనికి సంబంధించి ఒక 6 నుండి 7 వీడియోలలో మీకు పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది, ఓకేనా అండి. సో మనం ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. మనకు భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి ఏ భాగంలో ప్రస్తావించారంటే 3వ భాగంలో. ఏ భాగంలో అండి? పార్ట్ 3లో ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి పొందుపరిచారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకు తెలియజేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పార్ట్ అండి? 3వ భాగం ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు. మీకు ఈ ఆర్టికల్స్ అన్ని గుర్తుండాలి. ఇందులో సబ్ క్లాసెస్ ఉంటాయి, అవి కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా అండి. అయితే మనం ఈ ప్రాథమిక హక్కులను అసలు ఎక్కడి నుండి తీసుకున్నాం అంటే మనం ఈ ప్రాథమిక హక్కులను ఈ ఫండమెంటల్ రైట్స్ ని మనం అమెరికా నుండి తీసుకున్నాం. ఎక్కడి నుండి అండి? అమెరికా, యుఎస్ఏ నుండి తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అమెరికా రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులను ఎలా పొందుపరిచారంటే బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో పొందుపరిచారు. ఏమనండి? బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మనం ఈ అమెరికా నుండి ఈ ప్రాథమిక హక్కులను తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన భారత రాజ్యాంగపు మాగ్నా కార్టా ఏంటి? మాగ్నా కార్టాగా ఈ ప్రాథమిక హక్కులను అభివర్ణిస్తారు. అసలు మాగ్నా కార్టా అంటే ఏంటి? మాగ్నా కార్టాలో మాగ్నా అనగా పెద్ద, లార్జ్ అని అర్థం. కార్టా అంటే ఒప్పందం, అగ్రిమెంట్. అంటే మాగ్నా కార్టా అంటే పెద్ద ఒప్పందం. మన భారతదేశంలో, మన భారత రాజ్యాంగంలో ఈ మాగ్నా కార్టాగా వేటిని అభివర్ణిస్తారు? ప్రాథమిక హక్కులను అభివర్ణిస్తారు. అయితే ఈ మాగ్నా కార్టా అనేది ఏ దేశానికి చెందిందంటే ఇంగ్లాండ్ కు సంబంధించింది. దేనికండి? ఇంగ్లాండ్ కు సంబంధించింది. జాన్ ఎడ్వర్డ్ I అనే రాజు ఒక లిఖిత పూర్వక హామీని ప్రజలకు 1217లో జారీ చేశాడు. దీన్ని మనకు మాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. అంటే మనకి మాగ్నా కార్టా అనేది తొలిసారిగా ఏ దేశంలో ప్రస్తావించబడిందండి? ఇంగ్లాండ్ దేశంలో ప్రస్తావించబడింది. ఏ రాజు? జాన్ ఎడ్వర్డ్ I అనే రాజు ఈ మాగ్నా కార్టాను తమ దేశ ప్రజలకి లిఖిత పూర్వక హామీగా 1217లో జారీ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారత రాజ్యాంగపు మాగ్నా కార్టాగా దేన్ని అభివర్ణిస్తారు? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ని అభివర్ణించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాథమిక హక్కుల చారిత్రక నేపథ్యాన్ని నేర్చుకుందాం మన భారతదేశంలో. సో మొట్టమొదటిసారిగా ఈ ప్రాథమిక హక్కులను మన భారతదేశంలో స్వరాజ్ బిల్లు, ఏ బిల్ అండి? స్వరాజ్ బిల్లులో బాల గంగాధర్ తిలక్ గారు ప్రతిపాదించారు. ఏ సంవత్సరంలో? 1885వ సంవత్సరంలో స్వరాజ్ బిల్లులో బాల గంగాధర్ తిలక్ గారు ఈ ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ 1922లో యంగ్ ఇండియా పత్రిక, ఏ పత్రిక అండి? యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ గారు ఈ ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగ్ ఇండియా పత్రిక ఎవరికి సంబంధించిందని ప్రీవియస్ గా క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరు అండి? మహాత్మా గాంధీ గారిది. నెక్స్ట్ 1927లో ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ ప్రాథమిక హక్కులపై తీర్మానం చేయడం జరిగింది. సో 1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కరాచీలో ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కరాచీ తీర్మానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 1931లో ఎవరు చేశారని కూడా ఎగ్జామ్ లో అడిగారు. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరాజ్ బిల్లో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదించింది ఎవరండి? బాల గంగాధర్ తిలక్ గారు. యంగ్ ఇండియా పత్రిక ఎవరికి సంబంధించింది? మహాత్మా గాంధీ గారికి. 1931లో కరాచీలో ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన రాజ్యాంగ పరిషత్ హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో చేర్చే ముందు 1947వ సంవత్సరం జనవరి 24న ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడండి? 1947 జనవరి 24న. ఈ సలహా సంఘం అధ్యక్షులు ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సలహా సంఘం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సలహా సంఘం
ప్రాథమిక హక్కుల కోసం ఒక ఉపసంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1947 సంవత్సరం ఫిబ్రవరి 12న ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘం అధ్యక్షుడు ఎవరండి? జేపీ కృపలాని గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల ఉపసంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు? జేబీ కృపలాని గారు. అదే సలహా సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ సలహా సంఘం ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? జేబీ కృపలాని గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఆర్టికల్స్ ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఓకేనండి. ఈ వీడియోలో మనం కేవలం ఆర్టికల్ 12, 13 గురించి ఆర్టికల్ 12. ఈ ఆర్టికల్ 12 ఏం తెలియజేస్తుందంటే ఈ అధికరణ ప్రకారం రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే రాజ్యం యొక్క నిర్వచనాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 12. మీకు గుర్తుంటే నేను ఆదేశిక సూత్రాలు చెప్పేటప్పుడు మీకు రాజ్యం యొక్క నిర్వచనాన్ని ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను, గుర్తుందండి. సో ఇప్పుడు మీకు రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తా. అసలు రాజ్యం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కానీ. స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటండి? అది మున్సిపాలిటీలు కానీ లేదా గ్రామ పంచాయతీలు కానీ, ఇవన్నీ కూడా మనకు రాజ్యం యొక్క పరిధిలోనికి వస్తాయి. అదేవిధంగా దాంతో పాటుగా ప్రభుత్వ ఆదేశాల ద్వారా జారీ చేసినటువంటి సంస్థలు ఉంటాయి కదా, ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు, అవి కూడా మనకు రాజ్యం యొక్క పరిధిలోనికి వస్తాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యం యొక్క చర్యలకు వ్యతిరేకంగా పౌరుల కోసం పొందుపరచడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సహకార సంస్థలు, న్యాయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అనేవి రాజ్యం యొక్క పరిధిలోనికి రావు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని మనకు స్టేట్మెంట్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకేనండి. అయితే ఇవి రాజ్యం పరిధిలోనికి రావు కదా న్యాయస్థానాలు. మనకి ఒక కేసు ఉంటుంది, అదేంటంటే అంతులే వర్సెస్ రవినాయక్ కేసు. ఏ కేసు అండి? అంతులే వర్సెస్ రవినాయక్ కేసులో మనకి న్యాయ వ్యవస్థ అనేది కార్యనిర్వాహక విధులను నిర్వర్తించే సమయంలో ఏంటండి? న్యాయ వ్యవస్థ అనేది కార్యనిర్వాహక విధులను నిర్వర్తించే సమయంలో అది రాజ్యం పరిధిలోనికి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. న్యాయ వ్యవస్థ మనకి రాజ్యం పరిధిలోనికి రాదు మామూలు సందర్భాల్లో. కానీ ఒకవేళ అది కార్యనిర్వాహక విధులను నిర్వర్తించే సమయంలో, ఒకవేళ అది కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తే అప్పుడు అది రాజ్యం పరిధిలోనికి వస్తుందని ఏ కేసులో తీర్పిచ్చారు? అంతులే వర్సెస్ రవినాయక్ కేసులో. అదే మనకు అజయ్ హసీనా వర్సెస్ ఖలీద్ కేసులో 1981 సంవత్సరంలో ఈ క్రింది సంస్థలు కూడా రాజ్యం యొక్క పరిధిలోనికి వస్తాయని తెలియజేశారు. అవేంటంటే శాసనాలు రూపొందించే సంస్థలు. శాసనాలు ఏవి రూపొందిస్తాయండి? కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రాలలో అయితే శాసనసభలు. ఇవి కూడా మనకి రాజ్యం పరిధిలోనికి వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థలు కూడా రాజ్యం పరిధిలోనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పన్నులు వసూలు చేసే సంస్థలు కూడా రాజ్యం పరిధిలోనికి వస్తాయి. అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు కదా, అవి కూడా మనకి రాజ్యం యొక్క పరిధిలోనికి వస్తాయి. పైవన్నీ కూడా రాజ్యం పరిధిలోనికి వస్తాయని ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందండి? అజయ్ హసీనా కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థలు కార్యనిర్వాహక విధులను నిర్వర్తించేటప్పుడు అవి రాజ్యం యొక్క పరిధిలోనికి వస్తాయని ఏ కేసులో మనకు తీర్పిచ్చారు? అంతులే వర్సెస్ రవినాయక్ కేసులో. మీకు ఈ కేసులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ముఖ్యమైనటువంటి కేసులు అని ఒక వీడియోని సపరేట్ గా చేస్తాను. అందులో అన్ని కేసుల గురించి ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇప్పుడైతే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 12 కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ 13 గురించి నేర్చుకుందాం. అసలు ఈ ఆర్టికల్ 13 లో ఏముంటుందంటే ప్రాథమిక హక్కులను, ఏంటి అండి, ఫండమెంటల్ రైట్స్ ను వ్యతిరేకించే చట్టాలు లేదా వ్యతిరేకమైన చట్టాలు లేదా ప్రాథమిక హక్కులను కుదించే చట్టాలు, మనకి ఇక్కడ కురిపించే వచ్చిందండి, సారీ టైపింగ్ మిస్టేక్, అది కుదించే చట్టాలు చెల్లవు. ఏంటండి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు కానీ లేదా కుదించే చట్టాలు కానీ, ఇక్కడ కురిపించే అని పడింది, మీరు కరెక్ట్ చేసుకోండి. అది కుదించే చట్టాలు, వ్యతిరేకమైన చట్టాలు, కుదించే చట్టాలు చెల్లవు. ఇవి న్యాయ సమీక్ష అధికారం గురించి తెలుపుతుంది. దేని గురించి తెలుపుతుంది? మనకి న్యాయ సమీక్ష అధికారం గురించి తెలుపుతుంది. మనకి రాజ్యంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం లేదు. అసలు న్యాయ సమీక్ష అంటే ఏంటి అంటే, శాసనసభ చేసిన చట్టాలు, అటు పార్లమెంట్ కానీ ఇటు రాష్ట్రాల శాసనసభలు కానీ చేసే చట్టాలు, అదేవిధంగా కార్యనిర్వాహక చర్యలు రాజ్యానికి లోబడే ఉండాలి. ఓకేనండి? అలా రాజ్యానికి లోబడి లేనప్పుడు న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకొని వాటిని సమీక్షిస్తాయి. దాన్ని మనం న్యాయ సమీక్ష అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ముఖ్యంగా ఈ ఆర్టికల్ 13 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలండి? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకమైనటువంటి చట్టాలు కానీ లేదా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ని కుదించే చట్టాలు కానీ, ఇక్కడ కురిపించే అని పడిందని మీరు కరెక్ట్ చేసుకోండి. కుదించే చట్టాలు కానీ
చెల్లవు అని తెలియజేస్తుంది. ఇది న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ సబ్ ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే, రాజ్యం అమల్లోనికి వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుత హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందండి? 1950 సంవత్సరం జనవరి 26న మనకి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తుతమైనటువంటి హక్కులకు ప్రీవియస్ గా పాత చట్టాలు ఏవైతే ఉంటాయో అవి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందండి? ప్రాథమిక హక్కులను కుదించే లేదా హరించే లేదా పరిమితం చేసే చట్టాలు చెల్లవు. ఇంతకుముందు చెప్పాను కదండి, మనకి ప్రాథమిక హక్కులను కుదించే లేదా పరిమితం చేసే లేదా హరించే చట్టాలు, శాసనాలు చెల్లవు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందో చూద్దాం. అసలు శాసనం, లా అనగా లేదా చట్టం నిర్వచనంలోనికి వచ్చేటివి ఏంటిది అనేది ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుంది. మనకి ఏ వస్తాయండి రాజ్యం శాసనం పరిధిలోనికి, చట్టం పరిధిలోనికి? శాసనసభలు. కేంద్రంలో అయితే పార్లమెంట్, రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర శాసనసభలు. అవి రూపొందించే చట్టాలు మనకి చట్టం పరిధిలోనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డినెన్స్లు. ఆర్డినెన్స్ ఎవరు చర్చిస్తారండి? రాష్ట్రపతి గారు, మనకి గవర్నర్లు మనకి ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఉంటాయి కదా, జీవోస్, గవర్నమెంట్ ఆర్డర్స్, అవి కూడా మనకి చట్టం నిర్వచనంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి చట్టం నిర్వచనంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ నియమాలు, ప్రభుత్వం యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో మనకి అవి కూడా శాసనం లేదా చట్టం నిర్వచనానికి రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందో చూద్దాం. మనకు ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఆర్టికల్ 13(4) ఏం తెలియజేస్తుంటే, మనకి రాజ్యాంగ సవరణ ఉంటుంది కదా, ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేస్తాం? ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368 అనుసరించి రాజ్యాంగ సవరణ ద్వారా చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ఆర్టికల్ 13 పరిధిలోనికి, అంటే ఈ ఆర్టికల్ 13 యొక్క చట్టం అనే పరిధిలోనికి రావు అని మనకి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా ఈ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందండి? రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఈ చట్టం పరిధిలోనికి రావు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. అయితే దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు 13 ఆర్టికల్ లోనికి అంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా చేర్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది? 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా మనకి ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ను చేర్చడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. ఏంటండి? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో 1967 లో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అనేది చట్టం అని తీర్పిచ్చింది. దీంతో 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా ఈ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ని చేర్చి రాజ్యాంగ సవరణ అనేది చట్టం పరిధిలోనికి రాదు అని ఈ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ను చేర్చడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించాలంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని తీర్పిచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని, ప్రాథమిక హక్కులను సవరించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందండి? గోలక్నాథ్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేసుకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు నేను ముఖ్యమైన కేసుల్లో భాగంగా చెప్తాను. ఇక్కడ మీరు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ కేసులో ఏం తీర్పిచ్చిందో అది మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ను సమర్థిస్తూనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ ని, మౌలిక స్వరూపాన్ని మార్చరాదు అని తీర్పిచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ కేసులో మనకి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చరాదు అని మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కేసు అండి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఏ సంవత్సరం? 1973. అయితే మౌలిక స్వరూపం గురించి తొలిసారిగా ప్రస్తావించింది ఈ కేసులోనే. ఏ కేసులో?
మనకి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేసు, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి మన భారతదేశంలో న్యాయ సమీక్షకు గురైనటువంటి తొలి కేసు ఏదో మీకు గుర్తుండాలి. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో న్యాయ సమీక్షకు గురైనటువంటి కేసు ఏది అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏ కేసు అండి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షకు గురైనటువంటిది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1951 లో భారతదేశంలో న్యాయ సమీక్షకు గురైనటువంటి మొట్టమొదటి కేసు. అయితే ప్రాథమిక హక్కులను సవరించాలంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ కేసులో తీర్పిచ్చారండి? గోలక్నాథ్ కేసులో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. అదేవిధంగా ఏ కేసులో ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ను సుప్రీంకోర్టు సమర్థిస్తూనే రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ని మార్చరాదు అని తీర్పు ఇచ్చింది అని మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. ఏ కేసు అండి? కేశవానంద భారతి కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మౌలిక స్వరూపం గురించి తొలిసారిగా ప్రస్తావించిన కేసు కూడా కేశవానంద భారతి కేసే. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి మిగతా అంశాలను నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe to VR Edu Creators. Thank you everyone.